నమస్తే అండి. ఈ రోజున టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మొత్తం దెబ్బతీస్తా ఉంది. అసలు చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం అసలు రాజకీయం కోసం వాడుకుంటున్నాడు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు దాని గురించి? నిజంగా దానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి వాళ్ళకి సమాధానం చెప్తాడండి. వెంకటేశ్వర స్వామి ఎలవేల్పని చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఆ ఏరియాలో పుట్టి పెరిగాడు. ఆయన పబ్లిక్‌గా చెప్పారు. చిన్నప్పటి నుంచి నేను ఆ దేవుడిని కొలుస్తానని. నిజం 2013లో జరిగిన ఇన్సిడెంట్‌లో కూడా వెంకటేశ్వర స్వామి ఆయన్ని కాపాడాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దెబ్బతీయడు కాపాడుతాడు గాని. ఈళ్ళేంటంటే ఈళ్ళు కావాలని అక్కసుతో మాట్లాడే మాటలు. ఎంతసేపు అది చేశారు, ఇది చేశారని నువ్వు ఇది అసత్య ఆరోపణలు చేయటం తప్పితే పలానాది చేశారని ఆళ్ళేమన్నా చెబుతున్నారా? అప్రదిష్ట పాలు చేశారు. ఏం చేశాడు అప్రదిష్ట పాలు? ఈళ్ళకి మళ్ళీ టికెట్లు అమ్ముకున్నారా? ఈళ్ళకి మళ్ళీ ఏమన్నా లడ్డూలో కల్తీ కలిపారా? ఈళ్ళకి మళ్ళీ ఏమన్నా దొంగతనాలు చేశారా దేవుడి గుడిలో? ఒకప్పుడు ఇట్ట ఈళ్ళు అధికారంలో ఉన్నాంగా పింకుడు డైమండ్ అన్నారు. అదేమైంది? అసలు ఏది అన్నీ ఇలా అసత్య ఆరోపణలు తప్పితే ఏమీ లేదండి. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతిష్ఠ పెంచాలన్నా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుద్ది. ఆయన నమ్మి కొలిచే ఆళ్ళ ఇలవేల్పు చంద్రబాబు నాయుడు గారు కొలిచే ఇలవేల్పు. అందుకే ఆయన 2013లో అంత భారీ క్లైమాక్స్ పేరున కాపాడుకున్నాడు వెంకటేశ్వర స్వామి గారు. హ్మ్. ఈరోజు మళ్ళీ ఈసారి ముఖ్యమంత్రిగా అంటే ఆ వెంకటేశ్వర స్వామి గారి దయ వల్లే. ఈళ్ళందరికీ ఒకప్పుడు 2 కొండలు అని ఎగతాళి చేసిన ఆయనకి ఏ గతి పట్టించాడు వెంకటేశ్వర స్వామి. ఈరోజు అసత్య ఆరోపణలు చేసి టీటీడీని ఇలా పబ్లిక్‌లో పేపర్‌లో మీడియాకు తీసుకొచ్చిన వాళ్ళకి కూడా వెంకటేశ్వర స్వామి కరెక్ట్ సమాధానం చెబుతాడండి. అంటే ఈ రోజున వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, అసలు తిరుపతి ఎళ్తే మనం తిరిగి బయటికి బ్రతికి బయటకడతామా? బయటకొస్తామా? అసలు తిరుపతి వెళ్ళకనుంటే బాగుండు అని చెప్పి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు మేడం. అసలు ఏం చెప్తారు మీరు దాని అంటే గురించి? కొబ్బరి చిప్పలు దొంగతనం చేసిందని కూడా మాట్లాడతాడండి. అంటే తిరుపతి వెళ్ళినోళ్ళు ప్రాణాలతో బయటికి అంటే ఈ వైసీపీ వాళ్ళేమన్నా అక్కడ బాంబులు పెట్టి పేల్చేత్తారా? మరి అంతే కదా! వ ఎ ఎన్ ఎందుకు బయటికి రారు? చాలామంది ఎళ్తున్నారు, వస్తున్నారు. ఏమన్నా ఏం ఇన్సిడెంట్ ఏమన్నా జరిగిందా ఏంటి? ఈళ్ళు మాట్లాడే మాటలను బట్టి ఈళ్ళేమన్నా తిరుపతి ఎళ్ళే వాళ్ళని కూడా ఎళ్ళనీయకుండా చేయటానికి ఇది ఒక భయభ్రాంతులు కలగజేత్తున్నారు. అంటే వీళ్ళేమన్నా చేస్తారేమో బాంబులు పెట్టి ఏమన్నా ఈళ్ళే చేపిస్తారేమో మరి. హ్మ్. అంటే ఎలా చూడొచ్చండి? గతంలో పరకామణ కేసు చూసాము. లడ్డూ విహారం కల్తీ లడ్డూ విహారం చూస్తున్నాము. రీసెంట్‌గా కూడా గోవిందరాజ స్వామి టెంపుల్‌లో కూడా 50 కేజీలు దొంగతనం చేశారని చెప్పి విజిలెన్స్ విచారణలో కూడా విజిలెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, నివేదిక ఇచ్చారు. అసలు ఎలా చూడొచ్చండి దీని మొత్తాన్ని? ఏంటి వాళ్ళకి అలవాటేనండి ఇది చేయటం. వాళ్ళకసలు హిందూ మతం మీద గౌరవం లేదండి. హిందూ భక్తుల మనోభావాలతో ఆళ్ళకి పని లేవు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని పని లేదు. వీళ్ళు గత 5 ఏళ్లలో దేవాలయాలతోనే ఆడుకున్నారు. అంతర్వేది గుడి రథం తగలబెట్టారు. రామప్ప దేవాలయంలో రాములవారి చెయ్యి ఇరగ్గొట్టారు. దానికేమో కొడాలి నాని ఆ బూతుల మంత్రం ఏమొద్దు చెయ్యే ఇరిగింది ఇంకో బొమ్మ చేయించుకోవచ్చన్నారు. పూజారులను కొట్టారు. ఈళ్ళకి ఆ హిందూ ధర్మాన్ని ఏ విధంగా వాళ్ళ అధినాయకుడు క్రిస్టియానిటీని నమ్ముకుంటాడు కాబట్టి ఆ క్రిస్టియానిటీ ని ని నమ్ముకుని హిందూ దేవాలయాల మీద దాడి చేసి హిందువుల భక్తుల మనోభావాలతో ఆడుకున్నారండి. అదే ఇక ఆడుకోవటము ఇక వాళ్ళు ఆడుకోవడంతో వాళ్ళకి హిందూ భక్తులతో ఇక ఈళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అంతే. హ్మ్. అంటే అసల నన్ను జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కూడా వైసీపీ వాళ్ళు పొట్టేళ్లు నరికి బ్లడ్‌ని తీసుకెళ్ళి జగన్‌మోహన్ రెడ్డి పోస్టర్ మీద అంటించడం, ఒక గర్భిణీ స్త్రీని కూడా కాలుతో తనటం అసలు ఎలా చూడొచ్చంటారు ఆళ్ళు? అది అసలు నిజంగా చూస్తే ఒళ్ళు గగురు పొడిచిందండి ఆ వీడియోలు చూస్తుంటేనే. పుట్టినరోజు వేడుకలు చేసుకోవచ్చండి. పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. రపరప గొర్రెని కోసేదంటే చూత్తాక భయంకరంగా అనిపించింది. దీన్ని బట్టైనా పబ్లిక్ అర్థం చేసుకోవాలి. ఈళ్ళకసలు ఓటేసి ఈళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారని ఆళ్ళు తలైన అట్టగా నరికేత్తారండి. హ్మ్. నరకడమే కాక గర్భిణీ స్త్రీని తన్నారంటే ఈళ్ళకి గత 5 ఏళ్ల నుంచి అలవాటైన అమరావతి ఉద్యమంలో కూడా గర్భిణీ స్త్రీని తన్నారు. ఆ గర్భిణీ స్త్రీని తన్ని అంత ఆళ్ళసలు మానవత్వం లేని రాక్షసులండి. ఆళ్ళు మానవ మృగాలండి. హ్మ్. అమ్మో! అది చూడటానికే భయానకంగా ఉంది. ఆ దృశ్యం మేము వీడియోలో చూసాము. హ్మ్. వాళ్ళు నిజంగా అందుకే కదండీ పోలీస్ మార్కు వాళ్ళు చూపిచ్చారుగా పోలీస్ మార్క్ ఎలా ఉంటదో లేడీస్ జోలికొత్తే ఆడబిడ్డ జోలికొత్తే ఊరుకోరు అంత మాత్రం కరెక్ట్‌గా చూపిచ్చారు. ఎవరినైనా ఆ రౌడీయిజం చేసే వాళ్ళని ఆడపిల్లల జోలికొత్తే ఇకనైనా అలా కఠినంగా శిక్షించితేనన్నా గాని ఉంటాయి. లేకపోతే వాళ్ళు ఆళ్ళవచ్చు, రేపు ఇంకొకళ్ళు అవుతారు, రేపు మేమవుతాం. ఎవరైనా అవుతామండి అది. అంటే ఓ దీని పక్కన మీద జగన్‌మోహన్ రెడ్డి ఏమో 2029లో అసలు 2.0 చూస్తారు. జగన్ 2.0 చూస్తారు. వచ్చాక ఒక్కడిని కూడా వదిలిపెట్టనని చెప్పి జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ, వాళ్ళ కార్యకర్తలు కూడా ఇలా పొట్టేలు నరికి రక్తం చేయటం గాని అసలు ఎలా చూడొచ్చు ఈ మొత్తాన్ని? ఈ ఏండి ఇది 2.0 అనేది ఆళ్ళు పగటి కళ్ళకి అంటున్నారా? అది మాత్రం లేదనుకోండి ఇంత జరిగినాక. ఆ పొట్టేలు నరకడం అంటే వాళ్ళెలా అంటే అండి కొంత రక్త పిచాసులు ఏదో ఉంటాయి. ఎంతసేపు ఆ సినిమాల్లో చూపిస్తాం రక్త దాహం. హ్మ్. ఆళ్ళకి రక్త దాహంతోనే వాళ్ళ కడుపు నిండేటట్టుంది. హ్మ్. అయి అసలు ఒళ్ళు అసలు గగురు పడుతుందండి. వాళ్ళ పనులు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ మాటలు చూస్తుంటే. హ్మ్. ఒక రకమైన భయ భయంకరంగా ఉంది. ఆ వైసీపీ వాళ్ళకి అయన్నీ నార్మల్ గాని మామూలు సామాన్య జనాలతో అయి చూసి తట్టుకోలేరండి. హ్మ్.
అంటే అసలు ప్రజలకి ఎలాంటి సందేశాలు అనుకుంటున్నారు మరి అసలు? వాళ్ళకి సందేశం లేదు, ఏం లేదండి. ఆళ్ళ బొంద ఆళ్ళకి అధికారం కావాలి. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు, దాచుకోవచ్చు, దోచుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఇప్పుడు అది పోయింది. ఆ పోయి సైకో చేష్టలండి ఇయన్నీ అంతే. శాడిజం సైకోలో కూడా అది అసలు ఎలాంటి సైకోయిజమో దానికి పదాలు ఉండేవో లేవో కూడా తెలీదండి. అంటే ఒక పక్కన వైసీపీ లీగల్ సెల్ అతను కూడా మాట్లాడుతూ దేవుడికి పొట్టేళ్ళకి భోజనాలు పెట్టుకుంటే దాన్ని కూడా రాజకీయం చేసి అసలు నీచ రాజకీయాలు చేసి చంద్రబాబు అసలు లా అండ్ ఆర్డర్‌ని కూడా కంట్రోల్ చేసి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు లీగల్ సెల్ వాళ్ళు. ఎవరండి జగనా దేవుడు? జగన్ పుట్టినరోజుకు పొట్టేళ్ళకి భోజనాలు పెట్టుకునే జగనా దేవుడు? అది ఎప్పుడో ఒకప్పుడు ఎలా వచ్చిందో అదేంటి గ్రామ దేవతలు బలిచ్చేవారు. అది జంతు బలి. దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ నిషేధించింది. ఇవాళ అక్కడ గ్రామ దేవతలు మొక్కుండా అక్కడేమి పొట్టేలు తలకాయలు లేవు. ఊరికే చెవు కత్తిరించి మొక్కులు తెచ్చుకుని వెళ్ళగలరు. ఎంత భయంకరంగా ఎంత వీడియోలు తీసి ఎంత శాడిజం ఎంత సైకో ఆనందం ఎక్కడ లేదు. జంతు మొక్కులు తెచ్చుకుని భోజనాలు పెట్టుకుంటే ఎవరేమన్నారు? మీరు జగన్ దేవుడా? మొక్కుని జగన్ బలిచ్చారా? అంత భయంకరంగా పబ్లిక్ ఇప్పుడు నిజంగా గ్రామ దేవతల మొక్కుల దగ్గర కూడా అలా మేము చూడలేదన్నారు. మొక్కులు మొక్కుంటారు, తీసుకెళ్తారు, గొరిపోతులు కోడిపుంజులు తీసుకెళ్తారు. గుడి చుట్టూ తిప్పేది ఇంత చిన్న చెవి కత్తిరించుకొని తెచ్చుకుంటున్నారు. వాటిని ఎక్కడ నరుకుతారో ఎక్కడ తెస్తారో తెలీదు. అంత పబ్లిక్గా కళ్ళకట్టిన చూపించారంటే అండి నిజంగా ఆ వీడియో చూస్తే వణుకొచ్చిందండి. అది పబ్లిక్ ఎవరికైనా అసలు ఒక భయానక వాతావరణం సృష్టించారు. జగన్ దేవుడా? దేవుడికి మొక్కులు తీసి భోజనాలు పెట్టుకుంటే ఎవరేమనరండి. మీ సైకో చేష్టలకు మాట్లాడతారు. మీరు చేసే సైకో పనులకి. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ అయింది. వీళ్ళని ఎలాగైనా మనం మబ్బు పెట్టాలి అని చెప్పి చంద్రబాబు అనుకుని వీళ్ళందరి మీద కష్టాధిపంగానే చర్యలు చేపట్టాడని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి ఏం చెప్తారు మరి? ఏం సక్సెస్ అయినాయండి? వీళ్ళ సంగతి వీళ్ళ సక్సెస్లు అంటే ఏంటి? డబ్బు ఇచ్చి తెచ్చుకోవటమేగా. మందో బిర్యానీ ఇచ్చి తీసుకొచ్చి వీళ్ళ పుట్టినరోజు వరకు వీళ్ళు సక్సెస్ చేసుకుని ఉంటారు. అందుకంటే వీళ్ళు జనాలు స్వచ్ఛందంగా వచ్చి సక్సెస్ చేస్తే అప్పుడు మాట్లాడుకోవాలి వాళ్ళ గురించి. అంటే పక్కన అసలు వాళ్ళు మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో అసలు పరిపాలన జరుగుతూ ఉందా? డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడతారు మేడం. ఏం చెప్తారు మరి? పరిపాలన బాగానే జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ బాగానే జరుగుతుంది. అక్కడ అసలు అన్నీ బాగానే ఉండి ప్రజలు మాత్రం ప్రజల నుంచి ఏ విధమైన ఇది ఇది నిరాసక్తి లేదండి. వీళ్ళు ఏదో ఉందని వీళ్ళు చూపించున్నట్టే. డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రూరల్ గ్రామాలకు వెళ్ళి చూడండి. రోడ్లేంటి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు బ్రహ్మాండంగా వేపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈయన చేసే ఈయన తీసుకొస్తున్నారు. లోకేష్ గారు వీళ్ళు ఈ కంపెనీలు తీసుకురావటువంటి ఎంతసేపు వీళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టారు. వీళ్ళు ఇంకా వీళ్ళకి మళ్ళీ కక్ష సాధింపులు దాని మీద దృష్టి పెడితే అప్పుడు అలా తెలిసేది. వీళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు పరిపాలన చేయని వీళ్ళకి మళ్ళీ చేశారనుకోండి అప్పుడు వీళ్ళు నోరు మూసుకుని ఇంట్లో కూర్చునేవాళ్ళు. వీళ్ళ పరిపాలన బాగానే ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్కి మళ్ళీ ట్రబుల్ ఇంజిన్కి మళ్ళీ లేదు. వీళ్ళు అంటే సరిపోదండి. అది పబ్లిక్ చెప్పాలి. పబ్లిక్ అసలు చెప్పట్లేదు. వీళ్ళకి ఎందుకు అంత గోల? పబ్లిక్ ఏమైనా బయటకు వచ్చింది? ఏ విషయంలో అసంతృప్తి పబ్లిక్ బయటకు వచ్చిందా? నీ హయాంలో రోజు రోడ్డు మీద ఉన్నారు. ఇవాళ ఎవరు బయటికి రాక ఇంట్లో ప్రశాంతంగా పోతుంటే నువ్వెందుకు క్రియేట్ చేస్తున్నావు అవన్నీ? ఎందుకు క్రియేట్ చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? చెప్పమన్నాను జగన్మోహన్ రెడ్డి చెప్పమని. ఏ పబ్లిక్ కానీ ఏ విషయంలో బయటకు వచ్చి రోడ్డు ఎక్కారా? రైతులు కానీ మహిళలు కానీ ఎవరు చక్కగా ఎవరి పనులు ప్రశాంతంగా పోతుంది. ఈయన ఎందుకు అల్లకల్లోలు సృష్టించున్నాడో అర్థం కావట్లేదు.